వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఆల్రెడీ థంబ్నెయిల్ చూశారు కదా. హెల్తీగా రాగి లడ్డు ఎలా చేసుకోవాలో ఇవాళ చూద్దాం. మనకి రెసిపీకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఉండవు. ఓన్లీ జస్ట్ 5 ఇంగ్రీడియంట్స్తో మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అవి ఏంటంటే రాగి ఫ్లోర్, క్యాష్యూ, బాదం, జాగరి అండ్ ఇలాచీ పౌడర్. అండ్ ఇంకా మనకి ఎక్స్ట్రా ఏమైనా డ్రై ఫ్రూట్స్ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం. ఇక్కడైతే ఫస్ట్ నేను ప్యాన్ పెట్టుకొని కొంచెం గీ వేసుకొని మనం ఏదైతే రాగి ఫ్లోర్ తీసుకున్నామో 1 కప్ అది వేసేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకుంటున్నా. ఈ పిండి బాగా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఎవరైతే ప్రోటీన్ ఫుడ్ తినాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆప్షన్. చక్కగా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇన్స్టెంట్గా. ఈ ఛానల్లో ఓన్లీ కుకింగ్ రిలేటెడ్ అండ్ షాపింగ్ రిలేటెడ్ వీడియోసే కాదు, ఇంకా ట్రావెల్ రిలేటెడ్ ఉంటాయి, డైలీ రొటీన్ వీడియోస్ ఉంటాయి, మంచి మంచి వ్లాగ్స్ వస్తాయి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఈ ఛానల్ని. సో ఇక్కడ చూసారు కదా, పిండి అయితే బాగా ఫ్రై అయిపోయింది. అండ్ సేమ్ అదే ప్యాన్లో నేను కొంచెం గీ వేసుకొని క్యాష్యూస్, ఆల్మండ్స్ కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను. బాగా లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోండి. ఇప్పుడైతే ఈ క్యాష్యూ, బాదం ఫ్రై అయిపోయినాయి కదా, సో ఇవి మిక్సీ పట్టేసుకొని మనం ఇందాక ఆల్రెడీ ఆ రాగి ఫ్లో ఫ్రై చేసుకున్నాం కదా, దాంట్లోకి నట్స్ పౌడర్ని వేసుకొని అండ్ కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని మిక్స్ చేసేసుకుందాం. అండ్ ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకొని జాగరి వేసుకొని కొంచెం వాటర్ వేసి పాకంలాగా చేసుకుంటున్నాను. ఇక్కడైతే పాకం రెడీ అవ్వబోతుంది. అండ్ నేనైతే అట్లీస్ట్ వీక్లీ వన్స్ అట్లా ఏదో ఒక రెసిపీ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ డైలీ అయితే షార్ట్ వీడియోస్ వస్తాయి అండ్ వీక్లీ ట్వైస్ అట్లా లాంగ్ లెంత్ వీడియోస్ వస్తాయి. సో డెఫినెట్గా అయితే లైక్ చేయడం మర్చిపోకండి అండ్ షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి. ఇక్కడ చూసారు కదా పాకం ఏ విధంగా వచ్చిందో. ఇక్కడ పాకం అయితే రెడీ అయిపోయింది. ముందుగా మనం ఆ పౌడర్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్లోకి బెల్లం పాకం వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే ఇది బాగా మిక్స్ చేసేసుకొని నెక్స్ట్ కొంచెం చేతి గీ అప్లై చేసుకొని మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో లడ్డూస్ చేసేసుకోవటమే. ఇంతే సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు రాగి లడ్డు. ఒకసారి మీరు కూడా డెఫినెట్గా ఇంట్లో ట్రై చేసి చూడండి. డెఫినెట్గా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.